ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘననామములో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. వందనాలు అని చెప్పుకోవటంలో ఎదుటివారి పక్షంగా మనం తగ్గించుకుంటున్నాం. నేను మెదుట తగ్గించుకోవటానికి కారణం ప్రభువారు తిరిగి బ్రతికించారు. సుమారుగా 4 మాసాల క్రితమే ఈ లోకాన్ని విడవలసింది నా మీద జాలిపడి ప్రభువారు నిత్యత్వం సంపాదించుకోవడం కోసం నా ఆయుష్ను పొడిగించాడు. ఆ కారణం చేతే యూట్యూబ్లో అనుదిన వాక్యం మరి షేర్ చేయలేకపోయాం. తిరిగి మరలా ప్రారంభించడానికి ప్రభువారు సహాయం చేశారు. ఈ జీవం, ఈ జీవితం, ఈ సమయం దేవుడిచ్చాడు. పూర్తిగా ఇది దేవుందే, నాది అంటూ ఏమీ లేదు. ఎంతో పరిచర్య చేయడానికి ప్రభువారు సహాయం చేశారు. అయితే ఆయన అనుకున్నట్లుగా నేను చేయటంలో విఫలమయ్యానని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రభువు ఆశించిన రీతిగా చేసేదే ఆయన దృష్టికి అంగీకారం, కానీ మనకిష్టమైనట్టుగా చేసేది ఆయన దృష్టికి అంగీకారం కాదు. అనుదిన వాక్యంలో అందరూ ఎదురు చూసేది ఏంటంటే ఆశీర్వాదాన్ని, ఈ దినం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే ఉద్దేశంతోనే ఎవరైనా చూస్తారు. నేను కూడా వింటాను. అయితే ఆశీర్వాదం అనేది మనకు, మన పిల్లలకు రావాలి అంటే ఒకటే మార్గం. ఆ మార్గం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది విని ఆ ప్రకారం చేయటం. ఇంతకంటే మంచి భక్తి బైబిల్లో లేదు. బైబిల్లో రాయబడిన భక్తి ఇదే. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభువారు ఏం చెప్తున్నాడు విని జాగ్రత్తగా ఆ ప్రకారం చేయటం. దీవెనకు రహస్యం అదే. అది మనతోనే అవదు. కనీసం కొన్ని తరాలు నడుచుద్ది, సందేహం లేదు. కొన్ని తరాలు నడుచుద్ది. తరాల దీవెన కావాలా, ఈవేళ ఏం దీవెన పలుకుతారనేది కావాలా? మనం ఎప్పుడు కూడా దూరదృష్టి కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాలు ప్రభువారు ఇస్తున్నాడు తన మహిమ కొరకే, కానీ ఆయన మహిమ కొరకు ఇచ్చిందని మనం దొంగిలిస్తున్నాం. ఆయన మహిమను దొంగిలించేవంటే దొంగలమే కదండి. మరి దేవుని రాజ్యంలో ఎలా ఉంటాం? ఇలాంటివి చాలా నేను దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకోవటానికి నా ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించి నాకు సమయం ఇచ్చారు. మీ జీవితాల్లో ఇవ్వబడిన సమయం అది మీకు విలువైంది, శ్రేష్టమైంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. తిరిగి రానిది, చాలా విలువైంది సమయం. అయిపోయిన తర్వాత మరుక్షణం రాదు. అయ్యో అయ్యో అని తలబాదుకున్న, కన్నీరు గార్చిన, అంగలార్చిన ఉపయోగమే లేదు. ఏశావు గారు మారుమనసు పొందాలని కన్నీరు గార్చారు, ఫలితం దక్కలేదండి. యాకోబు గారు ప్రాణభయంతో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు. మోసగాడినయ్యా అన్నాడు. ఒక దేశంగా దేవుడు మార్చాడు. నీ ఎడల నా ఎడల కూడా మనం ఒక జనాంగంగా మార్చబడాలని దేవుని కోరిక. దేవుని కోరిక తెలుసుకుని ఆ రీతిగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ సహాయము చేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.